హాయ్ అమ్మా, గుడ్ మార్నింగ్ అమ్మా. ఏం చేస్తున్నారమ్మా? ఈరోజు సండే కర్రీ ఏంటో తెలుసా? ఈరోజు సండే కర్రీ ఏం వండుతున్నానంటే ఈరోజు ఏం వండుతున్నానంటే ఎండ్రాయిలు వంకాయ టమాటా ఇగురు వండుతానమ్మా. అలాగే పెట్టారమ్మా. ఎండ్రాయిలు ఇగో ఎండ్రాయిలు నూనె మరిగిపోతుందమ్మా. ఈ కట్టేద్దాం. ఈ రొయ్యలు బాగా లేవు, ఇందులో గుంజు లేదు. ఈ పదార్థం వేరే వేద్దాం. ఎండ్రీలు వేసి వండుకుంటే బాగుంటాయి రొయ్యలు. అవి బాగాలేదు, అందుకే ఈ 4 రొయ్యలు వేసుకొని వండుతాం. ఇక చూసారా రొయ్యలు? ఈ వైజాగ్ రొయ్యలు కనబడుతున్నాయా మీకు? వైజాగ్ రొయ్యలు ఇవి బాగున్నా అనుకున్నాను, బాగా పోయినాయి అవి, అందుకనే ఇలాగ మళ్ళీ ఒలుస్తున్నాను అన్నమాట. ఈరోజు సండే స్పెషల్ అన్నమాట. ఏం కూర? ఎండ్రాయిలు టమాటా ఇగురు అన్నమాట. మీరు వండుకుంటారా? ఇలాగా బాగుంటాయి, చాలా బాగుంటుంది. ఈ పెద్ద రొయ్యలు ఎక్కువ వద్దు, 4 రొయ్యలు స్మెల్కి బాగుంటుంది అన్నమాట. వంకాయ కూరలోకి రొయ్యలు చాలా బాగుంటాయి అమ్మ. పచ్చి రొయ్యలైనా బాగుంటాయి, ఎండు రొయ్యలైనా బాగుంటాయి, తెలుసా? ఈరోజు ఆదివారం కదా, చేపలు కానీ ఏమైనా చికెన్ తెస్తాను అన్నాడు బాబు. అస్సలు చికెన్ తినబుద్ధి అవ్వట్లేదమ్మా, కోడి మాంసం. మన పాప గురించి 600 రూపాయలు రొయ్యలు కొని తెచ్చి వండాను కదా, ఆ రోజు రొయ్యలు కూర కొంచెం ఉంచుకున్నాను, అది ఉంది కొంచెం. రొయ్యలు ఫ్రై చాలా అద్భుతంగా కుదిరిందమ్మా. ఎలా వండుతానో అనుకున్నాను, కానీ బాగా కుదిరింది. వంట మాత్రం అదిరిపోయింది, బాగా కుదిరింది. నేనైనా ఎంత బాగా చేశానో అనుకున్నాను, చాలా బాగా కుదిరింది. 3 కేజీల రొయ్యలు, 1.5 కేజీన్నర వచ్చింది కూర, అంతే. మంచి సినిమా వస్తుంది, రక్త సంబంధం సినిమా, పాతది, రామారావు సావిత్రి సినిమా. నాకు అటువంటి సినిమాలు అంటే చాలా ఇష్టం, పాత సినిమాలు అంటే చాలా ఇష్టం. కానీ పక్కన వంట జరుగుతుంది, వంట టైం అయిపోతుంది, ఇప్పుడే 12 అయిపోతుంది. నాలుగు రొయ్యలు సరిపోతాయమ్మ, ఇంకా ఆపేస్తాము, చాలు. అవి కడిగేసి వేసుకుంటే కూర బాగుంటుంది. సరిపోతుంది. ఇవి ఒకరోజు ఖాళీ చూసుకొని చక్కగా ఒలిసేసి ఓ డబ్బాలో వేసుకుంటాం. టైం సరిపోవట్లేదమ్మా నాకు.
ఎండు చేపలు అనేది తినాలంటమ్మా. తింటే ఈ షుగర్ ఉన్న వాళ్ళకి అది తింటే మంచిదంట. ఎండు రొయ్యలు ఎండు చేపలు వాళ్ళు తినాలంట. అవి బాగాలేదు రొయ్యలు. అవి ఎప్పుడో అలా డబ్బాలు పెట్టేసి మర్చిపోయాను అనమాట. బాగున్నాయి అనుకున్నా పోయినాయి. ఇదిగో చూసారా ఫ్రెష్ రొయ్యలు, వైజాగ్ రొయ్యలు బాగుంటాయి. సాయంత్రం ఏమైనా కూర పెట్టుకొని వండుకోవచ్చు. కరివేపాకు వేస్తున్నా, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. చాలా బాగుంటుందమ్మా కూర. వంకాయ ఎండ్రాయిలు కాంబినేషను అదిరిపోతుంది. ఉప్పు వేసుకుందాం, కూరకు సరిపడకు ఉప్పు. వంకాయ ముక్కలు ఉప్పులో కడిగి వేసానమ్మ. ఇవి నీళ్ళల్లో తీసేసుకొని గిన్నెలో వేసుకుంటే. విజయవాడ నుంచి తెచ్చానమ్మా. మనం విజయవాడ వెళ్ళాను కదా, అప్పుడు తెచ్చాను అనమాట ఈ వంకాయలు. పొడి వంకాయలు వేసి ఇష్టము నాకు. కూర కమ్మగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. అంటేనే విజయవాడ నుంచి తెచ్చుకున్నాను అన్నమాట. ఫ్యాన్ వేద్దామమ్మ. ఇలా చక్కగా వేసుకొని కాస్త పసుపు వేసుకుందామమ్మ. ఆదివారం ఏంటి సండే పెసలు వండకుండా ఇలాగ వెజిటేబుల్ వండుకున్నారు అనుకోవచ్చు, కానీ ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు వండేసుకోవచ్చు. రైస్ వండేసానమ్మా. రైస్ అయిపోయింది. ఇదిగోండి రైస్, రైస్. ఇప్పుడు పసుపు వేసాం కదా, ఇవన్నీ మగ్గుతాయి. ఉప్పు, వంకాయలు, టమాటాలు వేసేసుకుంటాం. చూసారా వంకాయలు పెద్ద ముక్కలే కోసాను, ఎందుకంటే ఇలా బాగుంటాయి. అందుకని ఇలా పెద్ద ముక్కలు కోసాను అన్నమాట. ఇలా చక్కగా మగ్గితే బాగుంటుంది. మూత పెట్టాలి, కాసేపు మగ్గలేదు. కరివేపాకు అంతా ఒక డబ్బాలో వేసేసుకోండి. ఒక్కోసారి కరివేపాకే దొరకట్లేదమ్మా, అంత డిమాండ్ అయిపోతుంది. ఇదివరకు కూరగాయలు కొంటే ఉత్తినే కరివేపాకు ఇచ్చేవారు. ఇప్పుడు 10 రూపాయలు 10 రూపాయలకి ఏమవుతుందమ్మా అంటున్నారు. కూరగాయలు మార్కెట్ చేస్తే ఉత్తినే కరివేపాకు తెచ్చుకుంటే వాళ్ళు. ఒక రెప్ప కరివేపాకు అంటే 2 రెప్పలు ఇచ్చేవారు. ఇప్పుడు అటువంటిది కేజీ కరివేపాకే 300 500 అని చెప్తున్నారు. పుదీనా ఉంది కదా, పుదీనా పచ్చడి చేసేద్దాం. పడేయడం ఎందుకు అనవసరంగా, డబ్బులు పెట్టి తెచ్చుకున్నాం కదా. పుదీనా పచ్చడి కూడా చేసేసుకుంటాము. ఉత్తు పుదీనా చేస్తాను. ఇంకా టమాటా ఏమీ వేయకుండా ఉత్తు పుదీనా పచ్చడి. అన్నీ కలిపి చేసేస్తుంటే బాగుండలేదు. ఉత్తు పుదీనా పచ్చడి చేద్దాం.
టమాటా ఏమి వేయకుండా ఉత్తి పొద్దున్న వేసుకొని 4 ఎండుమిరపకాయలు వేసుకొని చేసుకుంటాం. ఈ కరివేపాకు కాస్త వేస్తే అందులో కడిగేసి ఆడతారు. కరివేపాకు ఇసక్గా ఉంది, కడిగేసి ఒక డబ్బాలో వేసుకున్నాం అనుకోండి మనకు బాగుంటుంది. అలాగే పుదీనా కూడా కడిగేసి పచ్చడి చేశారు. ఒక్కొక్కరు ఒక్కో రకం చేస్తారమ్మా. పచ్చడి చేసేది అలా ఉన్నా పాడైపోతాయి. తెచ్చేస్తే ఇప్పుడు వారం అయిపోతుంది. పుదీనా చాలా మంచిగా మా ఆరోగ్యం, ఎందుకంటే కఫం చేయదు. ఎక్కువ మందులు తింటాను కదా, గుండె బిందెలు, షుగర్ బిందెలు, బీపీకి ఇవన్నీ వాడటం వల్ల నాకు కాస్త కఫంగా ఉన్నట్టు అలాగ అనిపిస్తుంది. నాకు పుదీనా పచ్చడి తిన్నప్పుడు హాయిగా ఉంటుంది, ప్రాణం కడుపంతా ఏదో లాగుంటుంది, ప్రాణం హాయిగా ఉంటుంది. అందుకే ఎక్కువ పుదీనా పచ్చడి తింటాను నేను. దాకా పక్కకు మార్చుకొని మనము పుదీనా పచ్చడికి ప్రిపేర్ చేసేసుకుంటాం అమ్మా. ఇదిగో వంకాయ చూసారా, ఏదో చూసారా, చక్కగా మగ్గుతుంది అన్నమాట. ఇంకా ఇందులో మనం వాటర్ వేయలేదు, ఇందులో వాటర్ వస్తుంది. అన్నం తపాలా పక్కన పెట్టేసుకొని మనము కూర వెనక పెట్టుకుందాం. అది అలా ఉడుకుతూ ఉంటుంది. మనం ఈ పక్కన కళాయి వేసేసుకొని ఎండుమిరకాయలు, పుదీనా వేపేసుకుందాం. చూసారా, వంకాయ కూర ఏంటి, టమాటా వంకాయ ఇగురు అన్నమాట ఇది అమ్మ, చాలా బాగుంటుంది. మనం ఇందులో ఇంకా కారం వేయలేదమ్మా, చూస్తున్నారు కదా, కారం వేసుకుందాం. అది మసాలా కారం అమ్మ, అది మసాలా కారం, అందుకనే కారం ఘాటుగా ఉంటుంది. కాస్త వాటర్ వేసుకుందాం. మనము కొంచెం రొయ్యలు వేసాం కదమ్మా, అవి ఉడకాలి కదా, అందుకని కొంచెం వాటర్ వేసుకుందాం, సరిపోతుంది.
అది అలా ఉడుకుతుందమ్మా. మూత పెట్టి అది అలా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, పుదీనా వేపేసుకుంటాం. అబ్బా తగిలిందబ్బా. కొంచెం పచ్చిశనగపప్పు, కొన్ని మినపగుళ్ళు, పచ్చళ్ళకమ్మ కొంచెం మినపగుళ్ళు, కొన్ని ధనియాలు, కొంచెం ధనియాలు, మిక్సీకి తీసుకొని మిక్సీలో వేపినవి తీసేసుకుంటాం. ఇలా దోరబోతులుగా వేసుకొని ఇలా చేసుకుంటే పచ్చడి బాగుంటుంది. ఆ సూర్యకాంతం ఇప్పుడు ఏ సినిమాల్లో ఉన్నా గొడవ దొంగముండ. ఎండుమిరపకాయలు రెడీ చేసుకుందాం. ఇలా వేపుకున్న తాలింపు వేసుకోకర్లేదు, మామూలుగా అయినా సరే నూరేసుకొని తినేయచ్చు అమ్మ. అన్నీ వేగుతున్నాయి కదా ఆయిల్లోనూ, అందుకనే ఇంకా వేసుకోక్కర్లేదు. మనం వేసిన ఇంగ్రీడియంట్ మనకు తెలియదు, ఆ ఇంగ్లీష్ రాదు. మనం వేసుకున్న ఆ పుదీనాకి 2 పెద్ద కట్టలు అనమాట ఆ పుదీనా. అందుకనే ఈ ఎండుమిరపకాయలు సరిపోతాయి అమ్మా. ఈ ఎండుమిరపకాయలు సరిపోతాయి. ఇవి వేగిపోతున్నాయి. ఇవి తీసేసుకుందాం. ఇందులో ఏం వేస్తాను అంటున్నారు? ధనియాలు, పచ్చిశనగపప్పు వేసాను. ఏంటి మినపగుళ్ళు వేసాను అనమాట. ఇవి తీసేసుకుంటాం. ఇలా వేపుకుంటే పచ్చడి బాగుంటుంది. ఇంక మనం తాలింపు వేసుకోక్కర్లేదమ్మా. ఇవి కూడా వేసుకుంది వేగి, ఇవి 2 కలిపి వేపుకొని తీసేసుకోండి. ఈ ముందు ఒకసారి గుండ కొట్టుకున్నాక అదే కొంచెం నలిగాక అప్పుడు పుదీనా వేసుకోండి. పాడైపోతుంది పుదీనమ్మ, ఎందుకు డబ్బులు పెట్టుకున్నాం కదా. 2 కట్టలు 30 రూపాయలు, 60 రూపాయలు కట్ట, 30 రూపాయలు. ఇలా చక్కగా వేసుకుంటా పోపులు వేసుకోవటం వల్ల రుచి కమ్మదనం వస్తుంది. అందుకనే పచ్చడి అద్భుతంగా ఉంటుంది. అందుకనమాట నా వీడియోకి లైకులు చేయట్లేదమ్మా, సపరేతులు రావట్లేదు, నెంబర్లు పెరగట్లేదమ్మా. ఏమ్మా ఎవరు లైకులు కొట్టట్లేదమ్మా, ఎందుకన్నమ్మా? నా వీడియోలు నచ్చట్లేదా? నా వీడియోకి లైకులు చేయండి అమ్మా, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, బెల్ ఐకాన్ కొట్టండి అమ్మా. ఎందుకమ్మా బాధపడుతున్నారు నన్ను? నా వీడియోకి లైకులు చేయండి అమ్మా, మంచిగా సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, బెల్ ఐకాన్ కొట్టండి అమ్మా, ప్లీజ్ అమ్మా. చూసారా ఎలా చక్కగా వేపేసుకొని ఇవి తీసేసుకుంటే కమ్మగా ఉంటుంది. తీసేసుకున్నాను. ఇప్పుడు పుదీనా వేసేసుకున్నాను. ఇదిగో 2 పెద్ద కట్టలు అనమాట పుదీనా. ఇలా ఇలా చక్కగా కడిగేసుకొని వాటర్ తీసేసి ఇలా వేసుకుంటే అమ్మకంగా ఉంటుంది పచ్చడి.
ఇందులోనే కొంచెం చింతపండు వేసేసుకుంటాం, కొంచెం, ఎక్కువ వద్దు. నేను అసలు పులుపు తిన్నాం. ఇది 3 రెబ్బలు చాలు. అట్టే పులుపు తిన్నా నేను, నాకు పులుపు ఇష్టం ఉండదు. ఉప్పు కూడా వేసేసుకున్నాం, పచ్చడి సరిపడకు ఉప్పు. మిరియాలు, ఇలా చక్కగా వేసుకొని ఇలా కొంచెం చక్కగా వేపేసుకొని ఏంటి అంత అవదమ్మా, కొంచెమే అవుతుంది. మనకి టేస్ట్ 2 టమాటాలు వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. పచ్చి వేపు 2 కాయలు వేస్తాం, 2 ఎక్కువ వేసాం. రెండు కాయలు వేస్తున్నాను. టమాటా వేస్తే టేస్టే బాగుంటుందమ్మా, టేస్టే వేరుగా ఉంటుంది. టమాటా వేస్తే టేస్ట్ రుచి బాగుంటుంది. మనము ఇవన్నీ క్లీన్ చేసేసుకుందాం. చూసారా, ఇగో అంట్లు క్లీనింగ్ చేసేసుకుందాం. కడిగేసుకొని క్లీన్ చేసేసుకుంటాం. టిఫిన్ లేదమ్మా, ఈరోజు టిఫిన్ చేయలే, తినలేదు, టిఫిన్ లేదు. కాఫీ ఒకటి తాగి ఇంకా వంట మొదలు పెట్టేసాను అన్నమాట. రోజు టిఫిన్ ఏం తింటాంలే అమ్మా. రామారావు కట్టికి పేదవాళ్ళలాగా యాక్షన్ చేస్తాడు ఈ సినిమాలో. సేమ్ ఉండదు పాపం, చచ్చిపోయే మూమెంట్లో చెల్లి దగ్గరికి వస్తుంది, ఇద్దరు కలిసి చచ్చిపోతారు. రామారావు సావిత్రి రక్త సంబంధ సినిమా, ఇప్పుడు మా చిన్నప్పుడు వచ్చిన సినిమా అది. ఈరోజు వస్తాయి. ఏ మధ్యాహ్నం సమయం వేసినా బాగుండేది, చూద్దాం. ఇప్పుడే వంట చేసుకున్న సమయంలో వేసాడు అమ్మా. ఫ్యామిలీ స్టోరీ సినిమాలు అప్పుడప్పుడు వేస్తాడు. ఖాళీగా ఉన్న వాళ్ళు చూస్తారు, మన పనిలో ఉన్నప్పుడు ఎలా చూస్తాము చెప్పండి. అదే ఏ మధ్యాహ్నం ఏ సాయంత్రం వేస్తే కొన్ని ఖాళీగా చూసుకుంటాం. వంట చేసే టైంలో వేసేది. ఇట్లా వంట చేయాలా, వంట చేసే టైమా, భోజనాలకు వచ్చే టైమా. పదింటికి వేసినట్టున్నది సినిమా అది. 1 గంట 2 అవుతుంది సినిమా అయ్యేసరికి. నేను గమ్మును పాత వస్తువులు మార్చేలేనమ్మా, అందుకనే ఇలా వాడుతుంటాను. మీరు అనుకోవచ్చు దేనికి కాళ్ళు కట్టిందని. గమ్మును మార్చలేదు నేను, ఒకసారి మార్చేయాలి.
ఈసారి మార్చేయాలమ్మ, ఎందుకంటే బాగా మాడేయాలి, తీసేయాలి. ఆన్లైన్లో బుక్ చేయడానికి నాకేమి రాదమ్మా. ఆన్లైన్లో బుక్ చేస్తారంట కదా, అవేం మనకు రావు. ఏం చేస్తాం అమ్మ, ఆన్లైన్లో బుక్ చేసి మనకు రావు కదా. పుదీనా కూడా ఉడికిపోతుంది. పుదీనా ఉడికిపోతుంది, చూసారా? ఇది చక్కగా అంటే ఇంట్లో వాటర్ లేకుండా ఇంకిపోవాలన్నమాట. వాటర్ అంటే ఉండకూడదు. వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. టమాటా ఇది మగ్గిపోతుంది. ఇట్లా చక్కగా మగ్గిపోతే అప్పుడు మనం ఇవి చల్లారుతాయి కదా, అప్పుడు మనము పచ్చడి చేసేసుకుంటాం. ఇలా చక్కగా మగ్గిపోతే మా అమ్మ ఇలాగే చేసేదమ్మ. మా అమ్మ ఇలాగే అమ్మ పొద్దున్న పచ్చడి అంటే ఎప్పుడు భీమవరం నుంచి విజయవాడ నుంచి వచ్చేటప్పుడు పచ్చడి కంపల్సరీగా ఉండాలి నాకు. అమ్మ పొద్దున్న పచ్చడి అంటే మా అమ్మ ఇప్పుడంటే మిక్సీలు, మా అమ్మ రోట్లో నూరు పంపేదమ్మా. తినమ్మా పైచానికి మంచిది దల్లచ్చుమే అని. ఇప్పుడు ఎవరు పడతారు? ఇగో కొంచెం జీలకర్ర వేసుకుందాం. తినమ్మా వేడివేడి అన్నంలోకి తినమ్మా అనేది మా అమ్మ. తల్లి మనసు అంటారు అదే. ఇప్పుడు పిలిచి మనకు ముద్ద పెట్టేవాళ్ళు కూడా లేరమ్మా. పుట్టింటి తరపున అక్కచెల్లెలు ఉన్నాం, అది కామనే. పుట్టింటి తరపున మనకి ఎవరు లేరు, మనకు ఎవరు లేరు. పుట్టింటి తరపున ఎవరు లేరు. మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య అందరూ చచ్చిపోయారు. ఇంకెవరు పిలుస్తారు మమ్మల్ని? ఎవరు పిలవరు. ఉన్నారు స్వార్థవంతులు, స్వార్థం. నేను ఉన్నమాట చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. అన్న పిల్లలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. మా తల్లిదండ్రులు మాకు రాసిచ్చిన ఆస్తికి వాళ్ళు వచ్చారు. మేము మోసం చేసి అమ్మామని చెప్పారు. ప్రపంచం అంతా కూడా వినాలి, ప్రపంచం అంతా కూడా వినాలి. ఆడపిల్లలు ఉసురు పెడుతున్నారు, బాగుపడతారా చెప్పండి? ఆడపిల్లలకి ఇప్పుడు అందరికీ కూడా సమాన హక్కు ఉందంటున్నారు కదా. మరి సమాన హక్కు ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు మాకు రాసిన ఆస్తులు వాళ్ళు ఎలాగొస్తారు? కొడుకు పిల్లలైతే మనవళ్ళు వారసులేనా? కూతుర్లు వారసులు కాదా? వాళ్ళేనా ప్రత్యేకంగా పుట్టినోళ్ళు? మేము కాదా? మా మీదకి యుద్ధానికి వచ్చారు. భగవంతుడే చూస్తారు. లా పాయింట్లు చెప్తున్నారు. మా కళ్ళ ముందు పుట్టినోళ్ళు మాకు లా పాయింట్లు చెప్తున్నారు. భగవంతుడే చూస్తాడు. మేము అడగక్కర్లేదు, మేమేమి అనవక్కర్లేదు. అమ్మా రక్త సంబంధాలు ఏమి లేవు. అంత కుళ్ళు కుసిద్దాలతో బాధపడుతున్నారు. పైగా మేము పాడైపోవాలని కోరుకుంటున్నారంట. మేము పాడైపోవాలని కోరుకుంటే మేమేమి తప్పు చేయలేదు. మేము నిజాయితీగానే బ్రతికాము. మేము ఎందుకు పాడైపోతాము? మేము ఒకరి సొమ్ము తినలేదు, మా సొమ్మే తిన్నారు వాళ్ళు. మేము ఒకరి సొమ్ము ఏనాడు తినలేదు. వాళ్ళ గుండెల మీద చేసుకొని వాళ్ళు నిదానం వాళ్ళకి చూసుకోవాలి. మేము ఎవరి సొమ్ము తిన్నామా, ఎవరినైనా బాధ పెట్టామా? రకరకాలుగా చెప్తున్నారు. నిజం నిరూపణ ఎప్పటికైనా తెలుస్తుంది. వాళ్ళ ఆత్మసాక్షి తెలుసుకోవాలి. వాళ్ళు చిన్నపిల్లలు తెలియదు అప్పుడు, ఇప్పుడు పెద్ద అయ్యారు. ఏదో చెప్పుడు మాటలు వినేసి ఎదటి వాళ్ళని విమర్శించుతుంటే, సొంత మేనత్తల్ని విమర్శించితే మా ఉసురు తగులకుండా పోదు. ఇంతవరకు నేను శాపం పెట్టలేదు. నాకు మనసు కలిగిది బాధపడుతున్నాం. మా ముగ్గురు ఆడపిల్లలు బాధపడుతున్నారు తెలుసా అమ్మా? ఎవరైనా అన్నదమ్ములకు మంచి కోరుకుంటారు. ఆడపిల్లలు ఆడ పాడైపోతే కావాలని కోరుకుంటారా? మా మీద అబద్ధాలు చెప్పేసి మాకేదో సొమ్ము మేము తినేస్తున్నామని మా పగడ ఏడిసి మాకు మోసం చేసి చెందారు. మేము ఎందుకమ్మా ఒకళ్ళని చేస్తాము? అన్నం తిన్న వాళ్ళు ఎవరు అలా చెప్పుకోరు, అనుభవిస్తారు.
నా తల్లిదండ్రులు ఎలా బాధ పెట్టారో, నా అన్నదమ్ముడిని ఎలా బాధ పెట్టారో అనుభవిస్తారు. ఇప్పుడు బాగున్నారని అనుకుంటున్నారు, అంతకంటే నరకం వెళ్ళిపోతారు. భయపడక్కర్లా, అన్నీ బయటకు వస్తాయి. నా రూపాయలు నాకు దశం కాక దేశం వెళ్ళి కష్టపడిన రూపాయలన్నీ నా అన్నదమ్ముడికి పెట్టా. ఆ రకంగా అనుకుంటే నేనెంత బాధపడాలి, నేనెంత అనాలి? నా సొమ్ము ఎవరు తిన్నారో వాళ్ళకి వస్తుంది అవులకు. నేను పెట్టానో లేదో భగవంతుడికి తెలుసు. అన్న 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 అనే ఆడి మీదే ఎక్కువ ప్రేమ ఉండేది నాకు. ఆయనకి ఎంత పెట్టానో నాకు తెలుసు, తిన్నవాడికి ఆడికి తెలుసు, ఖర్చు పెట్టిందని నాకు తెలుసు. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నారంటే మమ్మల్ని మోసం చేశారు, తండ్రి లేని పిల్లలము, తండ్రి ఎలా పోయాడో కూడా తెలుసుకుంటలేదు వాళ్ళు, మేము చెప్పామని అంటున్నారు. భగవంతుడు లేడా? మా మామయ్య ఎందుకమ్మా మా మాటలు? అదే చెప్తున్నాం కదమ్మా, ఇప్పుడు అంతా స్వార్థం పెరిగిపోయింది. మంచి చెడ్డ ఏమీ లేదు, స్వార్థం. ఉప్పు చూసుకుందామమ్మ. బాగుంది, కూర అయితే అద్భుతంగా కుదిరింది, బాగుంది. ఇంకా కొంచెం వాటర్ దగ్గరికి అయ్యాక కట్టేసుకుందాం. కొంచెం కరివేపాకు పైన వేద్దాం. కరివేపాకు ఎప్పుడు పైన వేసుకుంటే టేస్ట్ బాగుంటుందమ్మా. పచ్చళ్ళలో కూడా కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇంకా తాలింపు వేయను కదా, అందుకనే వేసి రుబ్బేసుకుందాం. అదమ్మా ఈరోజు ఈ వీడియో అదమ్మా. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి అమ్మా. నా వీడియోలు బాగా లైక్లు కొట్టండి అమ్మా. వీడియో లైక్లు కొడుతున్నారా, బెల్ ఐకాన్ కొడుతున్నారా చెప్పండి. గుత్తు వంకాయ కూర వండినాని చిన్నవాడా అలాగా అంటారు. కొంచెం వాటర్ తగ్గాలి. ఎండ్రేలు, టమాటా, వంకాయ. ఉంటానమ్మా, బాయ్ అమ్మా. ఇది పుదీనా పచ్చడి. ఓకే.